సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నను కొనియాడారు. సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించి బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న గొప్ప పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడం బహుజనులందరికీ శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ప్రాంతంతో పాపన్న గౌడ్కు అవినాభావ సంబంధం ఉందని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కిలాసపూర్ గ్రామంలో జన్మించి ఒక పేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన తను వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా కూడా తల్లి సాధకంలో పెరిగి గౌడ వృత్తిని ఎంచుకొని కళ్ళు గీస్తున్న సమయంలో అప్పుడు తురుస్కుల రాజ్యం ఉండే. తురుస్కుల రాజ్యం మన ఇండియాలో పరిపాలిస్తుంది కోటలు కట్టుకొని. ఆ రాజ్యంలో వాళ్ళు ఉచితంగానే ఇతని దగ్గరికి వచ్చి కళ్ళు దాగి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా పోయే సందర్భంలో ఈయన ఆత్మాభిమానం ఎట్టి పరిస్థితుల్లో చంపుకోదన్న ఉద్దేశంతో ఆత్మగౌరవం బహుజనులు సాధించాలనే కోరికతో వాళ్ళ స్నేహితుడు కూడా ఇతను కళ్ళు దాగి ఆ తురుస్కులు డబ్బులు ఇవ్వకుండా పోతే అతని స్నేహితుడు అడ్డుకున్న సందర్భంలో అతని మీదికి ఆ తురుస్క రాజులు కాలు ఎత్తి అతన్ని తన్నటప్పుడు చూసినప్పుడు అప్పుడు ఆయన తిరగబడి ఆయనకున్న ఆ కళ్ళు గీసే కత్తితోటి మొండాన్ని నరికేసి అప్పుడు ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ సందర్భంగా అప్పుడే మనం ఇలా కాదు, మనము ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము మరియు సామాజిక సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో అందరినీ ఒక 5 స్నేహితులతోటి ఒక దళం ఏర్పాటు చేసుకొని వారికి విలువిద్యలో ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ బల్యంతో ట్రైనింగ్ ఇచ్చి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఎక్కడైతే ఆత్మాభిమానం చంపబడుతుందో, ఆత్మగౌరవం చంపబడుతుందో అక్కడ వీళ్ళు పోరాటం చేసి బహుజనులందరినీ ఏకం చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ విధంగా అతను చేసుకున్న సైన్యం చివరకు మొఘలుల సామ్రాజ్యం కూడా దాడి చేసి కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో అతని గెరిలా సైన్యంతో 1680 సంవత్సరంలో గోల్కొండ కిలాని బద్దలు కొట్టి గోల్కొండను స్వాధీనం చేసుకున్న బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మనందరం మన తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వకారణం. మన మధ్య ఆశయాలను అనుగుణంగా మనం ముందుకు పోయి అతని యొక్క ఆశయాలను మనం సాధించాలనే ఉద్దేశంగా ఈరోజు జయంతి కార్యక్రమం చేస్తున్నాము. ఇదే విధంగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గారి గత సంవత్సరం జయంతి కార్యక్రమంలో ఒక ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయాలని మన బహుజన నాయకుడు, మన శాసనసభ్యుడు, గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కాంస్య విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడం ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం సామాజిక న్యాయానికి ఈ దృక్పథమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి సోదరులు సోదరిమాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న 1650వ సంవత్సరంలో పుట్టి 1710వ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు గడిచి ఈ ప్రాంతంలో ఆయన మాందాపూర్, సరవపేట, ఆకునూరు, గణపూర్ కూడా ఏరియాలలో ఆయన కోటలు నిర్మించిండు. కొటగిరి గట్లని ఒక పేరుంది. పాత కిల్లా, కొత్త కిల్లా, మడిగేలు, ఎన్నెరు చెట్టు, పచ్చితల పంట, ఇక్కడలోకి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండు. మన రమణ అన్నట్టు వారిని కిలాసపూర్, జనగాం దగ్గర అయినా ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతంలో ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి 10,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ రాజులనే, మొఘల్ చక్రవర్తులనే కొంత గడగడలు ఆడించి మరి గోల్కొండ కిలను కూడా ఆయన సాధించిండు. ఆయన సమకాలికులు శివాజీ, ఆయన సమకాలికులు ఔరంగజేబు. మన చరిత్ర ప్రకారంగా చూస్తే ఒక వ్యక్తి త్యాగం చేస్తే, సాహసం చేస్తే, సంకుటిత దీక్షతో ఉంటే ఏమీ చేయగలుగుతాడు అనేది ఒక నిరూపించగలిగిండు సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న ఈ ఏరియాలో ఆయన నడయాడిండు కాబట్టి ఇక్కడ ఒక అర్బన్ పార్క్ వస్తుంది. ఇక్కడ ఒక ట్రెక్కింగ్ అంటే గుట్టలు ఎక్కడానికి మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్న ట్రెక్కింగ్ మన 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఇక్కడ అర్బన్ పార్క్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కడానికి కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ ఏరియాలో నూతనంగా వీవర్స్ కూడా సిరిసిల్లలో ఏర్పాటు చేసినట్టు వీవర్స్ కూడా ఒక పేద 50-60 ఎకరాలల్లో
వాళ్ళకు వీవర్స్ కూడా జీవనోపాధికి ఏర్పాటు చేయాలనే కార్యక్రమాలు కూడా మన ప్రభాకరన్న గారు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ వారి విగ్రహం హైదరాబాద్లో ఓపెనింగ్ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ప్రభాకరన్న గారికి ఆవిష్కరణ చేశారు. బాబునది 15వ తారీఖు నాడు జనవరిలో నాడు జ్యోతిరావు పూలేది, సావిత్రిబాబు పూలేది కూడా వాళ్ళ విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా చాలామంది సోదరులు పోతా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో పెడుతుంది. ఎప్పుడు పాఠ్యాంశాలలో పెట్టాలని మనం అనుకోవాలి, కానీ ఈ చరిత్ర చాలా గొప్పది. మండల జంపన్న ఆయన జీవితం మీద ఒక 3-4 బుక్కులు రాసాడు. ఇలా ఒక బుక్ కూడా ఆవిష్కరణ ఉన్నది. మన మాండాపూర్ దాటి సర్వేపాట ఎంట్రన్స్లో బొమ్మగుట్టలు అక్కడ మనం కూడా పోతున్నాం. ఇప్పుడు పుస్తపత్రం కూడా టీచర్గా తీసేది, ఆడ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. మన మంత్రి గారి సహకారంతో మండల జంపన్న ఉన్నటువంటి లౌక్యవాదులు అంతా కలిసి పాపన్న గారి చరిత్రను పుస్తకాల రూపంలో 3 పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యం రాకముందు 10 మంది 20 మంది వందలాది మంది హత్తులు పట్టుకొని న్యాయంగా కొట్లాడితే రాజ్యాలు వచ్చినాయి. వీర శివాజీ కూడా గొప్పవాడే. అది ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అంతా ఓటుతో ఆధారపడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అప్పుడు నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా కలిసి, మహాత్మా గాంధీ వీళ్ళంతా కలిసి ముంగడ పెట్టి అది అంబేద్కర్ గారితో భారత రాజ్యాంగం రాయించారు. కాబట్టి అది భారత రాజ్యాంగంలో కత్తులు గొడ్డళ్ళు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు. ఓటుతోని ప్రజాస్వామ్యంలో మనం ఎట్లయితే 500 మంది చనిపోయినా హింస లేకుండా తెలంగాణ సాధించడమని ఆర్టికల్ 3 ద్వారా ఎట్లయితే అనుకుంటారో ఈ దేశంలో